సూపర్ 8లో ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన మ్యాచ్లో ఇండియన్ స్టార్ బౌలర్ బుమ్రా బౌలింగ్ చేస్తుంటే ఆఫ్ఘాన్ బ్యాటర్స్కు బంతిని డిఫెన్స్ ఆడాలో లేక వదిలివేయాలో తెలియక బెంబేలెత్తిపోయారు. బుల్లెట్లా దూసుకొస్తున్న బంతులు బ్యాట్ తాకితే చాలు వికెట్ అనే విధంగా బుమ్రా బౌలింగ్ చేసిన విధానం ఆఫ్ఘనిస్తాన్ను పసికొనగా మార్చివేసింది. 4 ఓవర్లలో 7 పరుగులకు 3 వికెట్లు వేసి ఓ అంతర్జాతీయ మ్యాచ్లో అతి తక్కువ పరుగులు ఇచ్చిన భారత బౌలర్గా రికార్డు సృష్టించాడు. టాస్ గెలిచి మొదటి బ్యాటింగ్ చేసిన ఇండియా ఓపెనర్స్ అదే తడబాటును కొనసాగించారు. రోహిత్ మరియు కోహ్లీ త్వరగా అవుట్ అవడం, పంత్ మరియు దూబే కొన్ని షాట్స్ ఆడినప్పటికీ త్వరగా పెవలించి చేరడం ఆందోళన కలిగించింది. 11 ఓవర్లలో 90 పరుగులకు 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. మీకు స్మాల్ రిక్వెస్ట్, ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనవి. సూర్యకుమార్ యాదవ్ మరోసారి భారత్ను ఆదుకున్నాడు. హార్దిక్ పాండ్యాతో పాటు కలిసి సిక్సర్లతో ఆఫ్ఘనిస్తాన్పై విరుచుకుపడ్డాడు. సూర్యకుమార్ యాదవ్ 28 బంతుల్లో 53 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇండియా 150 పరుగులు చేస్తే చాలు అనుకున్న స్థితి నుంచి 181 రన్స్ చేయగలిగిందంటే దానికి కారణం సూర్యకుమార్ యాదవ్ మరియు హార్దిక్ పాండ్యా సూపర్ బ్యాటింగ్ అని చెప్పవచ్చు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ ఫజల్ ఫారూఖీ 3 వికెట్లు, రషీద్ ఖాన్ 3 వికెట్లు వేసి ఇండియా మరీ భారీ స్కోరు చేయకుండా ఆపగలిగారు. చేజింగ్ వచ్చిన ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్స్లో అజ్ముజ్దల్లా, ఉమర్ జాయ్ కొద్దిగా పోరాడినప్పటికీ మిగిలిన బ్యాటర్స్ అందరూ భారత బౌలర్స్ ముందు నిలవలేక పెవలన్కి క్యూ కట్టారు. బుమ్రా సూపర్ బౌలింగ్తో పాటు భారత బౌలర్స్ తలా చేయి వేయడంతో ఆఫ్ఘనిస్తాన్ను ఆల్అౌట్ చేయగలిగారు. 47 పరుగుల తేడాతో ఇండియా సాధించిన అద్భుత విజయం సెమీఫైనల్స్కు మొదటి అడుగు పడేలా చేసింది.